నమస్తే, నేను మీ కాకునూరి. కూష్మాండైర్జుహ్యాద్ యోపూత ఇవ మన్యేత వేదమంత్రం. ఒకానొక సినిమాలో బహుశా అనుకుంటాను కూష్మాండం బద్దలైపోతుంది అనే మాట కూడా ఒక డైలాగ్ వింటాం. కూష్మాండం గుమ్మడికాయ. దేవతలకు సంప్రదాయాన్ని అనుసరించి బలులు ఇవ్వాలి అంటూ శాస్త్రాలు చెప్పినప్పుడు ఈనాటి కాలంలో ప్రభుత్వ విధి నియమాలకు వ్యతిరేకం, చట్టబద్ధం కాని అంశం బలులు ఇవ్వడం కనుక ప్రత్యామ్నాయంగా గుమ్మడికాయలు బలి ఇస్తూ ఉంటాం. అది పూర్ణ ఫలం. యో నౌరేత సింఛత్ యదర్వాచి రమేనో. ఇది కూష్మాండ షట్కం అనేటటువంటి మంత్రభాగం. కృష్ణ యజురారణ్యకం ద్వితీయ ప్రశ్నలో ఈ మంత్రభాగాన్ని మనం చూడవచ్చు. సహవై దేవానాం చాసురాణాం చ అనే మొదటి అనువాకంతో ఈ రెండవ ప్రశ్న ఆరంభమవుతుంది. సంక్రాంతి నాడు తప్పనిసరిగా వినవలసినటువంటి కూష్మాండ షట్క మంత్రాలు ఇవి. ఈ 6 మంత్రాలని వింటే మనం చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. కూష్మాండైర్జుహ్యాద్ యోపూత ఇవ మన్యేత యథా ఆస్తేనో యథా భ్రూణైవ మేష భవతి యో నౌ. ఇలా ఉంటాయి ఈ మంత్రాలన్నీ కూడా. ఏమోనండి బాబు, మీరు చాలా చెబుతూ ఉంటారు కానీ ఇవన్నీ మాకు కావుగా, మేము సామాన్యులం కాబట్టి ఏదైనా సింపుల్ రెమెడీ చెప్పండి అంటారా? గుమ్మడికాయ దానం ఇచ్చేయండి, సులభం. భోగి పండుగ నాడు ఇవ్వాలి, కుదరకపోతే సంక్రాంతి నాడు ఇస్తున్నాం. సంక్రాంతి నాడు నువ్వులు దానం ఇవ్వాలి, వస్త్రాలు దానం ఇవ్వాలి, కూరగాయలు దానం ఇవ్వాలి, ముఖ్యం పెరుగు దానం ఇవ్వాలి. వాటితో పాటుగా గుమ్మడికాయ కూడా దానం ఇచ్చేస్తే శరీరానికి, దేహానికి గుమ్మడికాయ ప్రతీక. గుమ్మడికాయ ఇలా ఇచ్చేసామంటే అర్థం శరీరం మొత్తం కూడా దానం ఇచ్చేసినట్లు, నా మీద నాకు ఏ విధమైనటువంటి మమకారం లేదు అని అంగీకరించిన విధం. కాబట్టి గుమ్మడికాయ దానం ఇవ్వడంలో ఇంత అంతరార్థం ఉంది. పితృకర్మలలో కూడా మీరు గమనించారో లేదో, గుమ్మడికాయ పక్కనే మనం వినియోగిస్తూ ఉంటాం. అలాగే పితృకర్మలలో తప్పనిసరిగా గుమ్మడికాయ కూర శాకం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి సంక్రాంతి పండుగ నాడు పితృదేవతలకు ఉత్తమ లోకాలు లభించాలి, గుమ్మడికాయ దానం ఇవ్వాలి. తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.